బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. వంశీ కిరణ్ గురువు గారికి, సుకన్య మేడంకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. మానస మేడంకు, రాధిక మేడంకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. దైవాత్మ నుంచి సందేశాలు అంటే ఎలా ఎలా వస్తాయి తెలుసుకుందాం మాస్టర్స్. అంటే మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాము. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకి స్టార్టింగ్‌ల సందేశాలు వస్తూ ఉంటాయి. సందేశాలు వచ్చినప్పుడు మరి అవి మెసేజ్ రూపంలో వస్తాయి. తర్వాత దృశ్య రూపంలో వస్తాయి. తర్వాత మనకి అంటే ఇక్కడ చూయిస్తారనమాట. మెసేజ్ ఇస్తారు. తర్వాత ప్రకృతి నుంచి అంటే దృశ్య రూపం అంటే ప్రకృతి నుంచి కూడా వస్తాయన్నమాట మనకి. అట్లా మనము ఆహ్, అవి ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి గూడా వస్తాయి మాస్టర్స్. అలా మనము మన నిజ జీవితంలో వచ్చిన ప్రతి దాన్ని గూడా మనము రాసిపెట్టుకోవాలి. అంటే వాటిని ఒక రికార్డ్ లాగా చేసుకొని, మనం వాటిని పెట్టుకున్నప్పుడు మనకి ఏమేం మెసేజ్‌లొచ్చినాయి, మనం ప్రతి డ్రీమ్‌ని గాని అది చూసుకోవాలనమాట. అంటే ఇప్పుడు అలా వచ్చినప్పుడు దీనికి మనకి ఏంటి అర్థం డీకోడ్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తదనమాట. అలాగే మళ్ళీ ఇప్పుడు ధ్యానం చేస్తారు. తర్వాత తపస్సులు చేస్తారు ఎంతోమంది. చేసినప్పుడు ప్రతి ఒక్కరికి దానికి మాస్టర్స్ వాళ్ళకి ఒక మెసేజ్‌లనేవి ఇస్తూ ఉంటారు. ఇస్తూ ఉన్నప్పుడు మళ్ళా వాటిని మనము ఎలా చూసుకోవాలి? వాటిలో ఉన్న అంతరార్థాలు మనము ఎలా తెలుసుకోవాలి? అవి ఏ విధమైనటువంటివి? ఇప్పుడు అక్కడున్న సందేశం ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. మనం ఏం జేసినా గూడా అంటే ఫలితమైతే చూసుకుంటాం గదా మాస్టర్స్. ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు ఒక చైతన్య రూపంలో ఉంటది. లేదు అంటే ఒక వాక్కు రూపంలో గూడా వినిపిస్తూ ఉంటదనమాట. అలా వినిపించినప్పుడు అక్కడ వాటికున్న యొక్క అర్థం తెలుసుకొని అది మన నిజ జీవితంలో మనము అప్లై చేయాలి. ఒకాయన ఏం చేశిండంట అడవికి వెళ్లి ధ్యానం చేశిండు. అంటే మామూలుగా ఇప్పుడు కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ ఉంటారు గదా! చేసిన తర్వాత అది ఎట్లా తెలుసుకోవాలన్నా ఏంది అనేది అర్థం గాలేదు. ఇంటికొచ్చిండు చూసుకున్నాడు. కానీ ఏం జేయాలనో అర్థం గాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా దాని గురించి మనము తెలుసుకోవాలనమాట. అంటే ఎలాంటి గందరగోళం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటి గురించి మనము క్లియర్‌గా ఆ సందేశాల గురించి తెలుసుకోవాలి. అయితే సార్ మనకి 5 చెప్పిండనమాట. అంటే ఒకటోదేంటంటే ఫస్టు పరమాత్మ నుంచి వచ్చే సందేశం ఏంటి అంటే పైనుంచి సందేశాలొస్తాయన్నమాట. అంటే ధ్యానంలో కలలలో గాని, లేకపోతే ఇలా కూర్చున్నప్పుడు అంటే కొన్నిసార్లు మనం ఇట్లా కళ్ళు మూసుకున్నప్పుడు గూడా కొన్ని విజన్స్ కనిపిస్తాయి మాస్టర్స్. అలా అలా కానీ, లేకపోతే క్లియర్ వాయిస్‌గా అంటే ఒక వాయిస్ రూపంలో గూడా ఒస్తాయి. అంటే వినడం ద్వారా, అంటే ఆకాశవాణి ద్వారా, అంటే దృశ్య రూపంలో కానీ ఇలా వస్తూ ఉంటాయి. అలా అన్ని రకాలుగా ఫోను ద్వారా గూడా ఒస్తుంటాయి చూడండి కావాలంటే. ఇప్పుడు కొన్ని ఫోను కాల్స్ ఒస్తాయి. మళ్ళీ ఏమని ఒస్తాయి కొన్ని కొన్ని ఫోను కాల్స్ ఏమో మంచిగొస్తాయి. ఇప్పుడు మన స్నేహితులుంటారు. "ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏం జేస్తున్నావు? నువ్వు ధ్యానంలో ఎలా ముందుకెళ్ళావు? ఇంకా ఎక్కడి దాంకెళ్ళావు?" అని మంచిగా అంటే ఆధ్యాత్మికమైనటువంటి స్నేహితుల ద్వారా వచ్చేటివి మంచిగుంటాయన్నమాట. అంటే మన ఆధ్యాత్మికంగా ఎదగడానికి మాట్లాడుకునే డిస్కషన్స్ అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయన్నమాట. తర్వాత ధనం కోసం ఇప్పుడు డబ్బులిచ్చే వాళ్ళుంటారు గదా మాస్టర్స్. వాళ్ళు అప్పులు మనం ఒకవేళ సపోజ్ మనమే అప్పు చేసినామనుకో, ఏమైంది ఇంకా నాకు డబ్బులెప్పుడిస్తావు? ఇంకా ఇవ్వట్లేదు అని జెప్పి వాళ్ళ భాషలో వాళ్ళు అడుగుతారు. అంటే అప్పుడు మనకి కొంచెం బాధ గలుగుతుంది. అంటే కొంచెం బాధాకరమైనటువంటి సందేశాలు. అంటే మెసేజ్ అనేది మనము ఎలా మన ఇప్పుడు ఒక అమ్మ నుంచొస్తది. మన అమ్మగారుంటారు. అమ్మగారెళ్లి "అమ్మ తిన్నావా అమ్మ? బాగున్నావా? ఏం తిన్నావు? అందరూ బాగున్నారా?" అంటే
అమ్మది ఏంటి అంటే ప్రేమ. ప్రేమతత్వం అమ్మ. కాబట్టి అమ్మ దగ్గర నుంచి మనకు ప్రేమ సందేశమైనటువంటి సందేశాలు గూడా అంటే ఫోన్‌ల ద్వారా గూడా మనకి ఎన్నో రకాలుగా వస్తాయి. కొందరు మనల్ని ఏడిపించడానికొస్తాయి. అంటే ఇప్పుడు ఫోన్‌లు జేసి అమ్మాయిలను టీజ్ జేయడము, తర్వాత ఇబ్బంది పెట్టడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు గదా మాస్టర్స్. అలాంటివన్నీ గూడా మనకు వస్తుంటాయన్నమాట ఫోన్ కాల్స్ రూపంలో గూడా. మళ్ళీ తర్వాత ఇలాంటి సందేశాలన్నీ వస్తాయి. వస్తూ ఉంటాయి. కానీ ఈ మెసేజ్‌లన్నీ కూడా మరి వచ్చినప్పుడు మనము ఆలోచించుకోవాలి. అక్కడ నేనేం నేర్చుకోవాలి? అక్కడ నేను సరైనది అక్కడ ఏదో ఉంది. అది నేను తెలుసుకొని వాటిని సరిజేసినప్పుడు వాటి నుంచి నేను దాటగలను అన్న సత్యాన్ని మనం అక్కడ గుర్తించాలి. ఇంకా ధ్యానంలో కూర్చుంటారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు సాధన చేస్తూ ఉంటారు. సాధన చేస్తూ ఉన్నప్పుడు మన ఈ మనం ఏదైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, మనం ఏ బ్రెయిన్ సెట్ అంటే మనము శ్వాసను గమనిస్తూ ఎప్పుడైతే ప్రశాంత స్థితికి వెళ్ళినప్పుడు ఒక చైతన్య స్థితికి వెళ్ళినప్పుడు మనకు సందేశాలొస్తాయి. అవి పరమాత్మ నుంచొస్తాయి. కొన్ని కొన్నేమో మనము ఎలాంటి ఆలోచనలతో ఉంటాము? ఏవో టెన్షన్స్ పెట్టుకొని, అది పెట్టుకొని, బ్రెయిన్‌లో ఎలాంటివో పెట్టుకొని, మనం ధ్యానం చేసినప్పుడు, మన ఆలోచనలకేంచి గూడా మనకు ఆ మెసేజ్‌లనేవి వస్తాయన్నమాట. మళ్ళీ సెల్ఫ్ ఇగో నుంచి గూడా మెసేజ్‌లొస్తాయి. అంటే 5 రకాలొస్తాయన్నమాట. ఒక్కటైనా రోజుకు మనం ఒకసారైనా మనం గూడా అన్నీ కూసొని ఆలోచించుకోవాలి. ఈరోజు నాకు ఎలాంటి మెసేజ్‌లొచ్చినయి? ఇప్పుడు నేనిక్కడ ఏం తెలుసుకోవాలి? నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకి నేనేం ఆలోచిస్తున్నా? నాకెలాంటివొచ్చినయి? ఇక్కడ నేనేమేమి నేర్చుకోవాలి? నేనెక్కడ ఆహ్, ఎక్ అంటే ఎక్కడైనా నా వల్ల మిస్టేక్ జరిగిందా? అవన్నీ చూసుకోవాలి మాస్టర్స్. చూసుకున్నప్పుడు మనము అక్కడ ఏ జ్ఞానం అందుకోవాలనో, ఆ జ్ఞానం అనేది అందుకుంటాము. అట్లా మనకు మనము ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకేమైతది? ఇది మనకి అన్ని ఛానెల్స్ ఉంటాయన్నమాట. మనము దేన్ని ఆకర్షిస్తే అలాంటివి అంటే మన చేతుల్లోనే ఉంటది. మనం ఏం ఆకర్షించాలది అనేది. అంటే మన యొక్క ఆలోచన యొక్క విధానము. అలా మన చేతుల్లోనే ఉంటది ప్రతిది కూడా. కాబట్టి మనమే ఏ విధంగా ఉన్నామో, ఏటిని సరిజేసుకోవాలనేది ఒకసారి చూసుకోవాలి. పరమాత్మ నుంచి వచ్చే సందేశము. పరమాత్మ నుంచి వచ్చే సందేశాలన్నీ గూడా ప్యూరిటీ ఆఫ్ కాన్షియస్ ఉంటాయన్నమాట. అంటే ఆహ్, ఎట్లా ఉంటది అంటే పొద్దున లేస్తే మనకేముంటది బ్రెయిన్‌లా ధ్యానం జెయ్యాలే, క్లాసులు జెప్పాలే, సజ్జన సాంగత్యం ఉంటది, వినాలే. తర్వాత ఏవైనా అన్నీ మంచి మంచి కార్యక్రమాలు జెయ్యాలే. అంటే అద్భుతంగుంటాయన్నమాట. చానా మనకి మనస్సుకు హాయిని కలిగించేటువంటి పనులు చేయాలనిపిస్తుంటది. అలాంటి సందేశాలొస్తాయి. అంటే నువ్వు పలానా పని ఇది చెయ్యి. అంటే నువ్వొక పిరమిడ్ గట్టు. లేకపోతే ధ్యాన ప్రచారం జెయ్యి. అంటే ఇప్పుడు మనము చెప్తూ ఉంటాం గదా! అవన్నీ మనకు మెసేజ్‌లొచ్చినప్పుడు నాకు పలానా సందేశమొచ్చింది ఇలా చేయమని అని. అట్లా. అంటే అందరికి ధ్యానం జేయమని చెప్పి బోధించడము, క్లాసులు ఇప్పుడంటే మనం జూమ్‌లో చెప్పుకుంటున్నాం గదా! మాస్టర్స్ ఒకప్పుడు అందరూ కూడా అక్కడ ప్రతి ఒక్క ప్రదేశానికి, ఒక ఊరికి అట్లా వెళ్ళి, అక్కడ అందరిని గ్యాదర్ జేసుకొని, క్లాసులు అరేంజ్‌మెంట్ జేసుకొని చెప్పేవాళ్ళు. అంటే అలాంటివన్నీ చెయ్యాలనేటువంటి ఒక సందేశాలు గూడా ఎన్నో ఒస్తాయి. ఇంకా పిరమిడ్ కట్టాలని, అన్నదానాలు చేయాలని ఇలాంటివి ఎన్నో ఒస్తాయి. ఎన్నో వచ్చినప్పుడు అవన్నీ గూడా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. అంటే ఎవ్వరికీ గూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి మాటలు అనేవి గాని ఉండవు. పరమాత్మ నుంచొచ్చేటివన్నీ గూడా ప్యూరిటీగా ఉంటాయి. అట్లా మనకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అది చూడగానే చెప్పేస్తారనమాట. అంటే ఇది ఇప్పుడు ఏదన్నా ఉంటే, ఇప్పుడు మనకు దాన్ని చూడంగానే మనకు అర్థమైపోతది. ఇది ఎక్కడి నుంచి అంటే వీళ్ళు ఎలాంటి ఉద్దేశ్యంతో ఇస్తున్నారో మనకి తెలిసిపోతది మాస్టర్ అట్లా. అలా మనము తెలుసుకోవచ్చనమాట. పరమాత్మ నుంచి వచ్చే సందేశాలన్నీ ప్యూరిటీగా ఉంటాయి. మరి నెగెటివ్ సోల్స్ నుంచి అంటే హింసాత్మకం. హింసాత్మకం నుంచి వచ్చే సందేశాలన్నీ గూడా ఇప్పుడు మనం చూస్తాం గదా! మాస్టర్స్ ఎలా ఉంటాయి అంటే బాధ కలిగించేటువంటివి. అన్నీ ఒకరిని ఇబ్బంది పెట్టేటువంటివి. అంటే ఇప్పుడు ఏదైనా
అంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా చూస్తున్నాం గదా మాస్టర్స్. ఎన్ని యుద్ధాలు జరిగినాయి. అంటే ఎక్కువ ఆహ్, అంటే ఇదే గొప్ప, ఈ వ్యవస్థనే గొప్ప, తర్వాత ఇదే మాదే ఉండాలి. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఉన్నారు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటి అంటే నాకు అల్లా చెప్పిండు నేను మా అల్లా సామ్రాజ్యమే ఉండాలి. అంటే ఇలాంటి ఆలోచనలు అంటే ఆహ్, కోప కోపంతో కూడినటువంటివి. అంటే ఉద్రేకం, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఆలోచనలనమాట బ్రెయిన్‌ల. అంటే అలాంటి సందేశాలు గూడా ఒస్తాయి. ఎందుకు మళ్ళా వాళ్ళకి నిజంగానే వస్తాయా అలాంటి సందేశాలు? ఇంతమందిని చంపేయమని, వాళ్ళు దేంట్లో ఉంటేనే సరిపోయాయి. లేదంటే వాళ్ళని చంపేయమని. మొన్నటికి మొన్న చూసాం గదా మాస్టర్స్. ఆ! ఎవరు మీరు? హిందువులా? ముస్లిమ్సా? అని అడిగి మరీ కాల్చి చంపేశారు గదా! అలా అన్నమాట. అంటే వాళ్ళు చంపడానికైనా రెడీగా ఉంటారు. చావడానికి గూడా రెడీగా ఉంటారు. మరి పోనీ మన హిందూ ధర్మంలో గూడా లేరా అంటే ఉన్నారు. నాకు కలలకొచ్చి అలా చెప్పిండని, ఇలా చెప్పిండని ఏదో ఒకటి. అంటే మాకలా సందేశాలొచ్చినాయి. అందుకే మేము ఇట్లా జేసినాము. అంటే పోనీ మరి వాళ్ళేమన్నా అబద్ధాలు చెప్తున్నారా అంటే లేదు మాస్టర్స్. అలా వాళ్ళేం చెప్పరు. కాకపోతే అక్కడ వాళ్ళ యొక్క ఆలోచనల నుంచి వాళ్ళు మన యొక్క మన బ్రెయిన్ అనేది అనేక సిగ్నల్స్‌ని కలిగి ఉంటదనమాట. రకరకాల సిగ్నల్స్. నువ్వు ఒక ఎయిర్‌టెల్ అనుకో, ఏదన్నా అనుకో, ఏ పేరైనా పెట్టుకోండి. ఆ! అన్ని సిగ్నల్స్ ఉంటాయి. నువ్వు దేన్ని క్యాచ్ జేస్తున్నావు అన్న దాని పైన మనకు ఆధారపడి ఉంటుంది. వాళ్ళు అలాంటి వాటిని క్యాచ్ జేసినప్పుడు అలాంటి సందేశాలొస్తాయి. నిజంగా మరి వాళ్ళకొస్తాయి అలాంటి సందేశాలంటే నెగెటివ్ సోల్స్ నుంచి వస్తాయన్నమాట. మళ్ళీ నెగెటివ్ సోల్స్ నుంచొచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, ఇట్లా ఉగ్రవాద రూపాన్ని ధరించినటువంటి ఆలోచనలు. అంటే ఒకరికి చెడు జెయ్యాలే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఇది సరైనది గాదు. ఇదే సరైనది. ఇలా చెయ్యండి అనేటువంటి ఒక ఒక విధమైనటువంటి అంటే ఇతరులకు బాధ కలిగించేటువంటివి. ఇప్పుడు భగవంతుని నుంచి వచ్చే సందేశాలన్నీ గూడా ప్రేమ, కరుణ, ప్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. మనం వీటి రెండిటిని మనం ఆలోచించినప్పుడు నెగెటివ్ నుంచి వచ్చేటువంటివి భిన్నంగా ఉంటాయన్నమాట. అప్పుడే మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకొచ్చినటువంటి సందేశం ఇది సరైనదా? సరికానిదా? అన్న అవగాహనను కలిగి ఉండాలి. మన ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అన్నీ వస్తుంటాయి. అన్నీ వచ్చినప్పుడు మన యొక్క బ్రెయిన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటది. ఉన్నప్పుడు మన బ్రెయిన్, మన థింకింగ్ అంటే మన యొక్క ఆలోచన విధానం వల్ల వచ్చేటువంటి ఆలోచనల నుంచి వస్తుంటాయి. వచ్చినప్పుడు అప్పుడు మనకు ప్యూరిటీ ఉండదు గదా! ప్యూరిటీ లేనప్పుడు ఏమైతది? ఆ యొక్క సోల్స్ అనేవి నెగెటివ్ సోల్స్ అనేవి మన దగ్గరికి వచ్చి మనల్ని ఉపయోగించుకోవడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయన్నమాట. మళ్ళా అలా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నాకీ సందేశం ఎక్కడి నుంచొచ్చిందని తెలుసుకునేటువంటి అవగాహన మనకు ఉండాలి. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నారు మాస్టర్స్ అయితే. శ్రీరామచంద్రుడు వాళ్ళ నాన్నగారుండి మళ్ళా రా రాజ్యాభిషేకం జేయాలే శ్రీరామచంద్రుడిని అనుకుంటాడు. అనుకున్నప్పుడు మళ్ళా వాళ్ళ తండ్రి అన్నీ రెడీ జేస్తారు. అంతా అయిపోతది. అంతా అయిపోయిన తర్వాత రాత్రికి రాత్రే తన యొక్క ఆలోచనలు అంటే ప్రభావితమైతాయన్నమాట. ప్రభావితమయ్యి చెప్తాడు. "నువ్వు అడవికి వెళ్ళాల్సిందే" అని. అరే! అలా ఏంది రాత్రే అంటే అనుకుంటాడన్నమాట రామచంద్రుడు. తెల్లారితే పట్టాభిషేకం ఉంది గదా! మరిప్పుడు ఎలా ఇలా పొమ్మంటున్నాడు మా నాన్నగారు ఏందని చెప్పి, తన లోపలికి తను ప్రయాణం జేసి, తన యొక్క పూర్ణాత్మతో అంటే సుప్రీం సోల్‌తో చైతన్యానికి కనెక్ట్ అయ్యి తను తెలుసుకుంటాడనమాట. రామచంద్ర నువ్వొచ్చింది రాజ్యపాలన చేయడానికి కాదు. నువ్వు అక్కడ అంటే ధర్మాన్ని నెలకొల్పడానికి నువ్వు, నువ్వు నీ జన్మ తీసుకున్నావు అని మెసేజొస్తదనమాట. అంటే చూడండి అంటే ఎలా ఉంటాయి దైవాత్మల నుంచొచ్చే సందేశాలు. అంటే అక్కడ ఎవరినో ఇది జేయమని చెప్పట్లేడు. తండ్రి పొమ్మంటుండు అంటే దశరథ మహారాజు ఆయన కేవలము ఇక్కడ జన్మనిచ్చిన తండ్రి. అంటే పితృ, పితృవాక్య పరిపాలన అంటే అంటే మన మన యొక్క ఆత్మ అంటే మన సోల్ నుంచొచ్చినటువంటి ఆ యొక్క సందేశాలను మనం ఎప్పుడు వింటూ ఉండాలి. అలా వింటూ ఉన్నప్పుడు అది మన సోల్ నుంచొచ్చిందా? లేకుంటే వేరే మన ఆలోచనల నుంచొచ్చిందా? ఎలా వచ్చిందన్న విషయాన్ని మనము తెలుసుకోవచ్చు మాస్టర్స్. కాబట్టి మనము ఆయన అది తెలుసుకుంటాడు. తెలుసుకొని పద అంటని జెప్పి ఇంగ ఆయన ఒక్క క్షణం గూడా ఆలోచించకుండా
వెళ్ళిపోతాడనమాట. అన్నీ పక్కన పెట్టేసి తను వెళ్ళిపోతాడు. కాబట్టి మనం కూడా ఎలా వచ్చినవనేది మనము అక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే మన స్థితిని బట్టే అవతల వాళ్ళ నుంచి వస్తాయన్నమాట. ఏదైనా అంటే చెప్పాను గదా! ఆలోచనా విధానం నుంచి వస్తాయి. కాబట్టి మనము కరెక్ట్‌గా డీకోడ్ చేసుకొని మనము ఉండాలి. కాబట్టి ఇంకొకటి మాస్టర్స్ ఇప్పుడు పరమాత్మ నుంచి వచ్చే సందేశాలన్నీ గూడా ఎట్లా ఉంటాయంటే, మాస్టర్స్ నాకు ఫస్ట్ స్టార్టింగ్‌లో ధ్యానంలోకొచ్చినప్పుడు అంటే మహాదేవుడు కనిపించేవాడనమాట. అంటే శివలింగ రూపంలో దర్శనమయ్యేది. తర్వాత కలశ రూపంలో దర్శనమయ్యేది. బంగారు కలశ రూపంలో. తర్వాత బాబా, షిరిడి సాయిబాబా ఇలా కనిపించేవాళ్ళు. తర్వాత ఇలా ధ్యానం చేస్తూ ఉండగా కొద్ది రోజులకి ఒక మెసేజొచ్చిందనమాట. అంటే క్లియర్ కట్‌గా ఉందనమాట. అది ఎలా ఉంది, పైన ఒక హెడ్‌లైన్ పెద్దగా ఉండి, కింద ఒక 4, 5, 6 లైన్స్ క్లియర్‌గా ఉన్నాయనమాట. కానీ నేను అంత చూడలేకపోయాను. పైన ఉన్న హెడ్‌లైన్ మాత్రం కనిపించిందనమాట. క్లియర్‌గా ఇప్పుడు మన పుస్తకంలో ఎంత క్లియర్‌గా ఉందో, అంత క్లియర్‌గా మెసేజొచ్చింది. అంటే ఏమనొచ్చింది అంటే, కర్మ సూక్తము అని వచ్చింది. అప్పుడు సార్ క్లాస్‌లో ఉన్నాడనమాట. సార్‌కి అడిగాననమాట. ఒక జూమ్ క్లాస్‌కి సార్ అటెండ్ అయ్యిండు. అందులో మేము గూడా జాయిన్ అయినాం. అయితే అప్పుడు పరిచయం అయ్యిండనమాట వంశీ సార్ అలా. అలా అయినప్పుడు ఇలా వచ్చింది నాకు అని చెప్పినప్పుడు సారుండి కర్మకు సంబంధించిందమ్మా ఇది. కాబట్టి నువ్వు దానికి సంబంధించిన పని జేయాలి అని చెప్పిండనమాట సారు ఆ రోజు. అట్లా మాస్టర్స్ ఈరోజు నేను ఈ కర్మ సిద్ధాంతాన్ని పట్టుకొని ఈరోజు క్లాసులు చెప్తూ ఆహ్, నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ అందరితో పంచుకుంటున్నా. తర్వాత డ్రీమ్స్ ద్వారా ఇలా ముందుకు వెళ్తున్న మాస్టర్స్ అంటే భగవంతుడి నుంచి వచ్చే సందేశాలన్నీ గూడా మనకు క్లియర్‌గా ఉంటాయి. కాబట్టి మనం అదొకటి గుర్తించుకోవాలి. లేదంటే ఇంకా హింసాత్మకం నుంచి వచ్చే వాళ్ళది ఎట్లా ఉంటదంటే ఉగ్రంలోకి ఎళ్ళిపోతారిగ. ఉగ్రంలోకి వెళ్ళిపోయి వాళ్ళన్నీ చెయ్యకూడని పనులన్నీ గూడా చేస్తూ అందరిని బాధ పెడుతూ ఉంటారనమాట. తర్వాత ఇంకొకటి టీచింగ్ సోల్స్ నుంచొస్తాయి మాస్టర్స్ అంటే టీచింగ్ సోల్స్ అంటే ఆకతాయి ఆత్మలుంటాయన్నమాట. అక్కడి నుంచి గూడా సందేశాలు వస్తాయి. అంటే ఎలా ఉంటాయంటే భూమి మీద ఇలాంటిది ఉంది గదా! పైలోకాల్లోనే ఒక ప్లానెట్స్ ఉంటాయన్నమాట. అలా ప్లానెట్స్ ఉన్నప్పుడు అక్కడ గూడా ఇంకొక తలంలో ఇంకొక సూక్ష్మ శరీరాలు. అంటే సూక్ష్మ శరీరాలు ఉంటాయన్నమాట ఆ లోకంలో గూడా. అంటే సూక్ష్మ శరీరాలు కొంతకాలం గడిచి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు సూక్ష్మ లోకాలల్లో గూడా ఇప్పుడు మనం పుట్టినము. చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ఇంకొక మరణం ఉంటుందనమాట. ఆ మరణాన్ని గూడా తీసుకొని మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ యొక్క దేహానికి అప్పుడే ఆ యొక్క సూక్ష్మ శరీరం అనేది నశించదు మాస్టర్. అప్పుడు ఏం చేస్తారు ఆ తొడుగులను ఈ ఈ అక్కడ ఉండేటువంటి ఆత్మలు ఏవైతే ఉంటాయో ఆ తొడుగులు వేసుకొని వచ్చి ఇగ ఏవో మెసేజ్‌లు ఇస్తూ ఉంటాయన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనం జాతరలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు తర్వాత దేవుడొచ్చిండు అది ఇది చెప్తారు గదా! చాలామంది. అంటే అందరూ అలా ఉండరు. కొందరు ఒక 90% డూప్ ఉంటే ఒక 10% వాళ్ళకి రియల్‌గా ఉంటుందనమాట. మళ్ళా అలా వాళ్ళేం జేస్తారు ఊగుతూ, చేస్తూ నేను అమ్మోరు తల్లిని, తర్వాత ఈ జాతరలల్ల నాకు కళ్ళు పొయ్యండి, నాకు కోడి పెట్టండి అది ఇది అని అడుగుతుంటారనమాట. అంటే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ వీళ్ళ కోరికలు. అంతేగాని ఆ భగవంతుని నుంచి వచ్చేటువంటివి కావు. అంటే టీచింగ్ సోల్స్ అంటే ఇట్లా సతాయిస్తూ ఉంటారనమాట. కాబట్టి మనము అలాంటి మాస్కులు వేసుకొని వచ్చి ఇక్కడ, ఇక్కడ ఈ లోకంలో ఉండేటువంటి మనుషుల మధ్యలో తిరుగుతూ వాళ్ళను అంటే వాళ్ళొక ట్రాన్స్‌లోకెళ్ళిపోతారు. ఎళ్ళిపోయినప్పుడు అదే చెప్తున్నాను గదా! మనం ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఎలా మనము ఏ చైతన్యానికి కనెక్ట్ అయితున్నామా? లేకపోతే వేరే సోల్స్ మనల్ని అటాక్ చేస్తున్నాయా అన్నది అక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము. రాత్రి అంటే ఇప్పుడు ఇట్లా అంటే నాకు ఆ దేవుడు కనిపించిండు ఇట్లా, ఈ దేవుడు కనిపించిండు, నాకిది చెప్పిండు, నాకది చెప్పిండు అంటని చెప్తూ ఉంటారనమాట. అంటే ఆ దానిలో వాళ్ళ యొక్క కోరికలను కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు. మళ్ళా అది నిజంగానే మళ్ళా వాళ్ళకు వచ్చి చెప్పిండ్రా అంటే ఉండొచ్చు అది నిజమే ఉండొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆ విధంగా చేయమన్నారంటే ఇది ఎంతవరకు కరెక్టు? వాళ్ళు చెప్పింది నిజమేనా?
నిజంగా పరమాత్ముడు చెప్పినటువంటివి ప్యూర్‌గా ఉంటాయి గదా! మరి ఇక్కడ చెప్పింది అలా లేదు గదా! అన్న అవగాహన మనకు ఉండాలి. మనమే ఆ సందేశాలను చూసుకోవాలి. ఇంకొకటి వ్యామోహపు ఆత్మలు అంటే ఎర్త్ బౌండెడ్ సోల్స్ అన్నమాట. ఎర్త్ బౌండెడ్ సోల్స్ నుంచి వచ్చే సందేశాలన్నీ అవి భూమి మీద బంధింపబడ్డటువంటి ఆత్మలు. చనిపోయాక పైలోకాలకి వెళ్ళవు. ఇక్కడే ఉంటాయన్నమాట. అవి మనకు సందేశాలను ఇస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు చూస్తాం కదా మాస్టర్స్ అన్నీ. ఈ ఎర్త్ బౌండెడ్ సోల్స్ అన్నీ గూడా అంటే ఇప్పుడు నాకది చెయ్యి, నాకిది చెయ్యి అని చెప్పి వచ్చి చెప్తుంటారు గదా! ఏదన్నా ఒక వ్యామోహం ఉంటది. అంటే ఇప్పుడు ఒక వాళ్ళ వాళ్ళ పిల్లలకే సపోజ్ సందేశాలిస్తూ ఉంటారు. ఏమని ఇలా పలానాతోని పలానా ఉంది. నువ్వు నాకది చెయ్యి, నాకిది చెయ్యి అంటని చెప్పి గూడా చెప్తూ ఉంటారనమాట. ఇంగా వీళ్ళందరూ గూడా వ్యామోహాత్మలనమాట. ఒకామె వచ్చిందంట. ఒకామె వచ్చి సార్ నాకు ఏమని జెప్పిందంటే ఆహ్, ఒక ఒకామె వచ్చి ఇట్లా ఇబ్బందయితుంది నాకు. హ్మ్. అంటే ఎర్త్ బౌండెడ్ సోల్స్ మాస్టర్స్ ఒకటి చెప్తాను. మా దాంట్లోనే ఒకామె ఉంటదనమాట. అంటే ఆమె వచ్చి ఒక మెసేజ్ ఇచ్చింది నాకు. ఏమని మెసేజ్ ఇచ్చిందనంటే ఇలా ఉంది. వెళ్ళి మీరు ఆహ్, సూట్‌కేస్ ఇస్తున్నా అని చెప్పి ఇచ్చింది. రేపు మీరు వెళ్తున్నారు గదా! దీన్ని తీసుకెళ్ళండి అని జెప్పి ఇచ్చిందనమాట. ఇస్తే నేను సరే అని జెప్పి నేను తీసుకున్నా అక్కడ. తీసుకున్న తర్వాత మళ్ళా ఎక్కడ రేపు హైదరాబాద్ ఎళ్తున్నాము అన్న అన్న అన్ అన్ అనుకున్నాం ఈరోజు. ఈరోజు అనుకున్నామో లేదో రాత్రికి కలలో వచ్చింది. కలలో వచ్చి ఇట్లా సూట్‌కేస్ ఇస్తున్నా. రేపు మీరెట్లా హైదరాబాద్ పోతున్నారు గదా! తీసుకెళ్ళండి అన్నాననమాట. అన్నప్పుడు వాళ్ళ అబ్బాయే అనమాట అమౌంట్ ఇయ్యాలి. ఎలా అని చెప్పి ఆలోచిస్తుంటే ఆ రోజు సరే అని చెప్పి ఒకసారి టచ్ జేసి చూద్దాం ఒకవేళ వస్తాయేమో అని చెప్పి వెళ్ళినాం మాస్టర్స్. వెళ్తే అక్కడ అతనిది నిజంగా గూడా ఎలాంటి పరిస్థితి లేదనమాట. ఇచ్చే పరిస్థితి లేదు. అన్నీ ఎక్కడివక్కడ మొత్తం ప్యాక్ అయిపోయినాయన్నమాట. సరే ఇంక మరేం జేస్తామని జెప్పేసి విడిచిపెట్టేసినాం. అదే మాటను వాళ్ళకి గూడా చెప్పిన. ఇలా వచ్చి చెప్పింది మరి మీ అమ్మగారు చాలా బాధపడుతుందన్నమాట తను. ఇగో నాకిలాంటివి ఇచ్చిండ్రు, నాకిలాంటివి జేషిండ్రు అంటది. అంటే తన యొక్క ఎలాంటి కోరికలు గూడా ఏమైందో తెలియదు. కానీ తనకు మాత్రం అక్కడ ఆహ్, బాధతో ఉందన్నమాట. బాధతో ఉంది. అంటే సరేలే అని జెప్పి నేను వెళ్లి చెప్పిననమాట. చెప్తే "ఏం లేదు మేమన్నీ సరిగ్గా జేసినాం" అది ఇది అని చెప్పిండ్రు మాస్టర్స్. అంటే పోవనమాట ఆత్మలు. ఇక్కడే ఉండిపోతాయి. అంటే వాళ్ళ యొక్క కోరికలు అవన్నీ ఏవి నెరవేరనప్పుడు, వాళ్ళకి అర్థం చేసుకునే అవగాహన లేనప్పుడు, అవన్నీ అలాగే వస్తూ ఉంటాయి. ఇంగ తర్వాత నేను మళ్ళీ కూర్చొని అంటే చెప్తారేమో ధ్యానంలో ఉన్నాను. ఆమె గురించి కొంచెం ఎప్పుడన్నా కృతజ్ఞత చెప్పుకునేదాన్ననమాట నేను. నాకు చిన్నప్పుడు జడలేసేది. అట్లా చెప్పుకునేదాన్ని. కృతజ్ఞత చెప్పుకునేదాన్ననమాట. అందుకే ఆమె నా దగ్గరికొచ్చింది. నా దగ్గరికొచ్చినప్పుడు నేనుండి చెప్పినాననమాట. ఇట్లా అంటే ఎర్త్ బౌండెడ్ సోల్స్ నుంచి కూడా కొన్ని సార్లు మనకి మంచివి రావచ్చు. కొన్నిసార్లు మనకి మంచివి జరగొచ్చు. అంటే ఉపకారం జరగొచ్చు. వాళ్ళు ఎర్త్ బౌండెడ్ సోల్స్‌గా ఉన్నప్పటికి గూడా వాళ్ళ నుంచి మనకు ఉపకారము జరగొచ్చు, అపకారము జరగొచ్చు. అక్కడ మనం మెసేజ్ ఏది ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలి మాస్టర్స్. అలా వెళ్లి అడిగినందుకు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇవ్వడానికి కొంచెం సిద్ధంగా ఉన్నాడనమాట. అంటే ఆమెకు ఎప్పుడైతే నేను కృతజ్ఞతా భావంతోని నేను ఉన్నానో, నాకొకప్పుడు చేసింది తను, మా అమ్మ లేకపోయినా తను చూసుకుంది గదా! అంటే వాళ్ళేవైనా ఇబ్బందులు పెట్టినయి గుర్తు చేసుకోకుండా నేనక్కడ మంచిని మాత్రమే గుర్తు చేసుకున్నా మాస్టర్స్. ఎప్పుడైతే మనం మంచిని గుర్తు చేసుకున్నామో అలా ఎప్పుడైతే గుర్తు చేసుకున్నామో, ఇట్లా తన నుంచి నాకొక మంచి మెసేజొచ్చిందనమాట. అంటే మనం అది మంచి జరిగింది మాస్టర్స్ నాకు. అలా అనమాట. అంటే ఎర్త్ బౌండెడ్ సోల్స్ నుంచి కొన్ని మంచివి వస్తాయి. కొన్ని అలా గూడా వస్తాయి. కాబట్టి మనకొచ్చినటువంటి మెసేజ్ ఎలాంటిది అనేది మనము చూసుకోవాలి. మరి వాళ్ళు వ్యామోహంలో ఉన్నారా అంటే, ఉన్నారు. మరి వ్యామోహంలో ఉన్నందుకే అక్కడ ఇంకా ఈ భూమిని వదిలి ఆమె వెళ్ళలేదు. నేను ధ్యానంలో కూర్చొని చెప్పిననమాట. మాస్టర్స్ ఒస్తారు మీరు వెళ్ళిపోండి. ఆహ్, చ వాళ్ళొచ్చినప్పుడు మీరు
తీసుకెళ్తారు. వెళ్ళిపోండి. ఇక్కడ ఉండి ఏం జేస్తారు ఇంకా అక్కడ జ్ఞానం తీసుకోండి అని తనకు మళ్ళీ నేను చెప్పిన మాస్టర్స్ అట్లా. అంటే తను నాకు ఫస్ట్ చెప్పలేకపోయాను. కానీ తర్వాత మళ్ళీ తనకు ధ్యానంలో కూర్చున్నప్పుడు తనకి నేను ఆ విధంగా సాయం జేసిన మాస్టర్స్. ఓకే. అట్లా. అంటే మనకు అలాంటి సందేశాలనేవి వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎలాంటివొచ్చినాయి ఏంటి అనేది మనకు తెలుసుకోవాలి. నాకు ఒక మెసేజొచ్చింది. నీవు ఈ ఇవి అన్నీ వదిలేసి నువ్వు ఉన్నతమైన ఆత్మగా ఎదగాలి. నువ్వు వచ్చిన పని ఏంటి అనుకున్నావు? అంటే ఒకామొచ్చిందనమాట సార్ దగ్గరికి. ఒకామె వచ్చి, "సార్ నాకిలా మెసేజొచ్చింది. ఆహ్, అంటే ఏమొచ్చిందమ్మా" అనంటే, "నువ్వు ఒక అద్భుతమైన దానివి. ఒక నక్షత్ర మండలం నుంచి వచ్చినవు. నువ్వు" అని మెసేజొచ్చిందంట. "నాకీ భర్త వద్దు. నాకీ పిల్లలు వద్దు. నాకెవ్వరు వద్దు" అని చెప్పిందంట. కానీ నిజానికి వాళ్ళ భర్త, పిల్లలు అందరూ కూడా చాలా మంచిగా చూసుకుంటారంట తను. గొప్ప ధ్యాని. అయినప్పటికీ కూడా ఇలాంటి మెసేజొచ్చింది కాబట్టి నేను నా భర్తను వీళ్ళను వదిలేస్తున్నా. ఇడిచిపెట్టేస్తున్నా. నేను అంతా మొత్తం ఇందులోనే ఉండిపోతా అని అన్నదంట. అంటే "అదేందో చెప్పమ్మా? ఏమని మెసేజొచ్చింది? ఎవరికొచ్చింది?" అని అడిగిండ్రంట సారప్పుడు. అడిగినప్పుడు ఇట్లా ఒక మాస్టర్‌కొచ్చింది. ఆ మాస్టర్‌కొచ్చింది. నాకు చెప్పిండు ఇట్లా అంటనన్నదంట. అన్నప్పుడు సరే అమ్మా వచ్చింది మాస్టర్‌కి గదా! అతనికి నిజంగానే వచ్చిండొచ్చు. కానీ, ఆ వచ్చింది నీకు గాదు గదా! అంటే చూడండి. అంటే భర్తను, పిల్లల్ని అందరిని విడిచిపెట్టమని జెప్పి వచ్చిందంట. అంటే నువ్వొక గొప్ప సోల్‌వి. నువ్వు వేరే నక్షత్ర మండలం నుంచి వచ్చినవు కాబట్టి, ఇవన్నీ అంతా ఉట్టిదే అని సందేశమొచ్చింది అని చెప్పి ఆ మాస్టర్ చెప్పిండ్రనమాట. అంటే ఇంక ఏం జేయాలి జెప్పండి? ఇట్లాంటి మెసేజులు కూడా వస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు మనము అక్కడ ఏం నేర్చుకోవాలనేది తెలుసుకోవాలి. మనది ఏంది మాస్టర్స్ మధ్య మార్గం. మధ్య మార్గంలో మనం ఉంటూ మన కుటుంబానికి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చేస్తూ, మనము ఆత్మపరంగా ఎదుగుతూ ముందుకు వెళ్ళడమే మన యొక్క ఆహ్, ఉద్దేశ్యము. అంటే మనం జన్మ తీసుకున్న కారణము తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎప్పుడైతే అలా తెలుసుకుంటారో, మనము ఇక్కడ ఏం చేస్తున్నాము, మాస్టర్స్ మనకేం సందేశాలిస్తున్నారు అనేవి మనము చూసుకోవాలనమాట. అంటే వ్యామోహాత్మల నుంచి అలాంటి యొక్క సందేశాలు, ఎర్త్ బౌండెడ్ సోల్స్ నుంచి, టీచింగ్ సోల్స్ నుంచి ఇలా అంటే మనకు హింసాత్మకమైనటువంటి సందేశాలు అంటే నెగెటివ్ సోల్స్ నుంచి పరమాత్మ నుంచి వచ్చేటువంటి సందేశాలు. ఇవన్నీ గూడా మనము చూసుకోవాలనమాట. చూసుకొని మనము వాటిని అక్కడుండేటువంటి సందేశాలను గ్రహించి మనము ముందుకు వెళ్ళాలి మాస్టర్స్. ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ మేడం. నేను బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. దేవినేని వంశీధర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఎంతో అద్భుతమైన అవకాశం ఇచ్చింది. మానస మేడం గారికి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. అయితే ఈరోజు సందేశాలు ఎలా వస్తాయి, మనకి ఎన్ని రకాలుగా వస్తాయి మనకి మెసేజెస్, దాని గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే దాంట్లో భాగంగా మనం ఎప్పటి వరకు కూడా సుప్రీం సోర్స్ నుంచి సందేశాలు వస్తాయి, నెగిటివ్ సోర్స్ నుంచి సందేశాలు వస్తాయి, టీజింగ్ సోర్స్ నుంచి సందేశాలు వస్తాయి, ఎర్త్ బౌండ్ సోర్స్ నుంచి సందేశాలు వస్తాయి, ఇంకా సెల్ఫ్ ఈగో నుంచి కూడా సందేశాలు వస్తాయి. ఇలా 5 రకాలుగా మనకు సందేశాలు వస్తాయి మాస్టర్స్. మెసేజెస్ అనేవి ఇలా 5 రకాలుగా మనకు వస్తాయి. అయితే మనం ఇప్పుడు 4 రకాలుగా తెలుసుకున్నాము. సుప్రీం సోర్స్ నుంచి, నెగిటివ్ సోర్స్ నుంచి, ఎర్త్ బౌండ్ సోర్స్ నుంచి, టీజింగ్ సోర్స్ నుంచి మనం తెలుసుకున్నాం అనమాట. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం మాస్టర్స్. అంటే ఎందుకంటే ఎగ్జాంపుల్స్ మనకి మెసేజెస్ ఏ విధంగా మనకి మాస్టర్స్ ఇస్తున్నారు, అవి మనము ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అన్నది మనకి క్లియర్ గా తెలియాలి. అందుకే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక ఆమె బాగా ధ్యానం చేస్తుంది, చక్కగా ఆధ్యాత్మికంగా ఎదుగుతుంది చక్కగా. అయితే ఆమె చక్కగా క్లాసులు కూడా చెప్తూ అన్ని రకాలుగా ఎదుగుతుంది. అయితే ఆమెకి ఒక రోజు ఒక అతను పరిచయం అయ్యాడు. ఇంకా పరిచయం అయిన తర్వాత ఆమెకి ఏదో అంటే ఒక కనెక్టివిటీ, అతనితో ఒక అద్భుతమైన కనెక్టివిటీ ఉన్నట్టుగా తన లోపల ఫీల్ అవుతుంది. అయితే ఆమె ఏం చేసిందంటే చక్కగా ధ్యానంలో కూర్చొని అసలు
నాకు ఎందుకు ఇలా అవుతుంది, ఇతని మీద ఎందుకు నాకు ఇలా ఎమోషన్స్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి అనేసి తను క్వశ్చన్ వేసుకుంది. క్వశ్చన్ వేస్తే తనకి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే తను గత జన్మలో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కాకపోతే పెళ్లి కాకముందే వాళ్ళు వాళ్ళ ఇద్దరిని కూడా చంపేసి పెళ్లి కాకుండా ఆ చనిపోయారనమాట వీళ్ళిద్దరిని. అంటే ఆ ఫ్యామిలీ గొడవల వల్ల. ఆ విధంగా తనకి మెసేజ్ వచ్చింది. అయితే తను ఏ విధంగా తీసుకుంది, అయితే గత జన్మలో ఇతను నా ప్రేమికుడా అనేసి తను రియలైజ్ అయ్యి తను అతనికి కూడా చెప్పింది అనమాట. మనకి ఇలాగా నాకు ఇలా మెసేజ్ వచ్చింది ధ్యానంలో, మనిద్దరం కూడా గత జన్మలో ప్రేమికులమని చెప్పింది. ఇంకా వాళ్ళిద్దరి మధ్యన కనెక్టివిటీ ఏర్పడిపోయింది. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత సార్ దగ్గరికి వచ్చారనమాట. సార్ దగ్గరికి వస్తే సార్ అన్నారు, చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు, చదువుకున్నారు, ఉన్నతంగా ఎదిగారు. అయితే ఈ యొక్క మెసేజ్‌ని ఇప్పుడు ఎందుకు ఈ విధంగా తీసుకుంటున్నారంటే, మరి నాకు ఈ మెసేజ్ వచ్చింది మాస్టర్స్, మరి మెసేజు ఉన్నత మాస్టర్స్ నుంచి వస్తది కదా! మరి వాటిని తీసుకోవాలి కదా! అనేసంటే, సరే తీసుకోవాలి. విన్నామా? సరే అది గతము. అయితే ఒకవేళ అతను నీ యొక్క అంటే నీ జీవితంలోకి రావాలి అంటే పెళ్లి కాకముందే కదా అతనితో పరిచయం అవ్వాలి. అలా పరిచయం అయ్యి మీరు పెళ్లి చేసుకోవాలి కదా! మరి ఇప్పుడు అతనికి పెళ్లి అయిపోయింది, నీకు పెళ్లి అయిపోయింది. అతనికి వేరే ఫ్యామిలీ పిల్లలున్నారు, నీకు ఫ్యామిలీ పిల్లలున్నారు. మరి ఇప్పుడు ఏ విధంగా కుదురుతది? అది అంతా వదిలేయ్ అనేసి సార్ ఎంతో దీనిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఆమె వినలేదు. వినకుండా ఏం చేసిందంటే వాళ్ళిద్దరు కూడా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడం. అంటే ఇంకా కనెక్టివిటీ పెంచుకోవడము ఇలా ఉన్నారనమాట. అయితే మాస్టర్స్ ఎందుకు మరి తన జీవితంలో ఈ ఎంపిక లేదంటే, తన ఆత్మలో ఈ ఎంపిక లేదు. అతను తన జీవితంలోకి రావాలి అన్నది తన యొక్క ఆత్మ ఎంపికలో లేదు. మన కుటుంబం గాని, మన పిల్లలు గాని, ఫ్రెండ్స్ గాని, లవర్స్ గాని ఎవ్వరైనా సరే మన జీవితంలో ఉన్నారు అనేదంటే అది ఆత్మ ప్రణాళికలో, ఆత్మ ఎంపికలో ఉంటేనే మన జీవితంలోకొస్తారు. లేకపోతే రారు. మరి అతను తన జీవితంలోకి రాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? తన ఆత్మ ఎంపికలో లేరు. కనుక ప్రణాళిక అన్నది అక్కడ ఉంటది. ఇక్కడ మనకి ప్రాక్టికల్స్ అన్నవే ఉంటాయి. మన అనుభవాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. ప్రాక్టికల్స్ ఉంటాయి గానీ, ప్రణాళిక అనేది ఉండదు. అది మనం తెలుసుకోవాలి. ఇంకొకటేంటంటే అయితే తను ఏం చేసిందంటే చక్కగా ఇంక ముందుకెళ్ళడం వల్ల అతని ఫ్యామిలీ, ఆమె ఫ్యామిలీ 2 కూడా ఇబ్బందుల పాలైపోయి తను సూసైడ్ చేసుకొని మరణించాల్సొచ్చిందన్నమాట. ఆ విధంగా ఉంటది నిజంగా. కనుక ఈ విధంగా ఉంటదన్నమాట. ఇంకొకటేంటంటే మీకు సందేశం వచ్చినా కూడా ఒకటే మనం ఉపయోగించాలి మాస్టర్స్. అదేంటంటే అర్థం. అర్థం అది. ఏంటంటే అయితే ఈ సందేశాలు వస్తే ఒకటే ఒక మార్గం ఏంటంటే ఒక విచక్షణ కార్యక్రమం ఉపయోగించుకో. ఈ సందేశాలు ఎలా ఉంటాయంటే మనకు వచ్చిన సందేశాన్ని మనము విచక్షణ అనే ఖడ్గాన్ని ఉపయోగించి దాని నుంచి బయటపడాలన్నమాట. అది ప్రతి కోణంలో దాని నుంచి చూడాలన్నమాట ఈ విచక్షణ ఉపయోగించి. ఇంకొకటి ఏంటంటే మన జీవితంలోనికి ఆ వచ్చిన ఈ సందేశాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా, పరమాత్మ నుంచి వస్తాయి, హింసాత్మ శాస్త్రం నుంచి వస్తాయి, ఆకతాయి నుంచి వస్తాయి, ఇంకా యాతభవన నుంచి వస్తాయి. ఇంకా అన్ని అంటే ఇలా 5 రకాలుగా వస్తాయని తెలుసుకున్నాం కదా. అయితే ఈ వచ్చిన సందేశాన్ని మన విచక్షణను, మన బుద్ధిని ఉపయోగించి దాని నుంచి
ఆ మనము ఆ సందేశాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది ఈ యొక్క సందేశాన్ని మనము ఆధ్యాత్మికంగా తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా తీసుకున్నప్పుడు మన జీవితం అద్భుతంగా, ఆరోగ్యంగా, ఇంకా సర్వ రోగాలను హరిస్తూ అద్భుత జ్ఞానాన్ని అందిస్తాయి ఈ యొక్క మెసేజెస్. అదే అలా కాకుండా ఫ్యాషన్ గా తీసుకుంటే మన లైఫ్ మొత్తము సర్వనాశనం అయ్యింది. కనుక ఫ్యాషన్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు. సందేశాలు ఎరుకుతో తీసుకొని దాంట్లో మనకు ఇబ్బంది పడకూడదు. సందేశాలను ఎరుకుతో తీసుకొని మనము ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. అంటే మనకు వచ్చిన సందేశాలను ఎరుకుతో తీసుకోవాలి. అవతల వ్యక్తి ఇబ్బంది పడకూడదు, మనం ఇబ్బంది పడకూడదు. అలా ఉండాలి అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఫిఫ్త్ది సోల్ ఈగో నుంచి కూడా వస్తాయని తెలుసుకున్నాం కదా. అది ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం. వ్యక్తిగత అహంకారం నుంచి కూడా సందేశాలు మెసేజ్లు మనకు వస్తాయి. అవి ఎలా అంటే వ్యక్తిగత అహంకారము. మనకు ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. అయితే ఒక ఆమె అనమాట సార్ క్లాస్ పెట్టాలనుకున్నప్పుడు ఆ యొక్క గ్రూప్ లో ఇంకొక ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది, సార్ క్లాస్ ఇక్కడ పెట్టద్దు అనేసి. మరి అది ఎలా వచ్చింది ఆ మెసేజ్ అనేసి అంటే దానికి ఎలాగొచ్చిందంటే ఆ ఇక్కడ సార్ క్లాస్ పెట్టద్దు అనేసి అంటే సార్ అనమాట చెప్తున్నారనమాట సార్. ఇక్కడ సార్ చెప్పింది ఇక్కడ సార్ క్లాసు ఈసారి ఒకసారి ఈ నెల నెక్స్ట్ మంత్ పెట్టుకుందామంటే ఎందుకు ఏమైందంటే ఇక్కడ ఒక ఆమెకు ఒక మెసేజ్ వచ్చిందంటే ఏంటంటే ఇక్కడ మీ క్లాస్ పెట్టొద్దని వచ్చింది అనేసి అంది. మరి ఎందుకు పెట్టకూడదు అనేసి అంటే సార్ అంతా రీసెర్చ్ చేస్తే ఏమైందంటే ఆమెకి సార్ అంటే అసలు పడదు. అందుకే తనకి ఆమె పెట్టింది. అంటే ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, వ్యక్తిగత అహంకారం నుంచి వచ్చింది కాబట్టి తను ఆ మెసేజ్ ఇచ్చింది అనమాట. ఆ మెసేజ్ ఇచ్చింది కనుక సార్ అతను అడిగారు అనమాట, నీకు నీ యొక్క విచక్షణ ఆలోచించి క్లాస్ పెట్టాలా వద్దా నేర్చుకోండి అనేసి అన్నారు. అయితే అప్పుడు తను విచక్షణ ఉపయోగించి క్లాస్ పెట్టాలా వద్దా అనేసి తను డిసైడ్ చేసుకొని మీ క్లాస్ చాలా ఉపయోగం ఉంది, ఎన్నో జీవితాలు మారుతుంది, పెట్టండి అని చెప్పారు. అప్పుడు సార్ క్లాస్ అట్లా పెట్టారనమాట. ఈ విధంగా సందేశాలు అనేవి వస్తాయి మాస్టర్స్. వ్యక్తిగత అహంకారం నుంచి కూడా మన యొక్క లోపల నుంచి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలాంటి మెసేజ్లు మనకు వస్తాయి. అయితే ఈ యొక్క సందేశాన్ని 6 దృక్పథాలతో మనము పోల్చుకుంటూ అందులో ఆ సందేశం మనకు ఉపయోగపడుతుందా లేదో చూసుకోవాలి. ఫస్ట్ది ఏంటంటే నాకు వచ్చిన సందేశం మధురమైనది, కరుణాపూరితమైనదిగా ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి. అయితే ఎలా అంటే మనకు వచ్చిన సందేశం మధురంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కరుణాపూరితంగా ఉండాలి. మనకు వచ్చిన సందేశము ఇంకెవరి మీద కూడా ద్వేషంతో ఉండకూడదు. ఒకటి మధురంగా ఉండాలి, 2 కరుణాపూరితంగా ఉండాలి. ఇంకా రెండోది ఏంటంటే సందేశము నిబంధన రహితంగా ప్రేమతో అందరికీ మార్గం చూపుతుందా లేదా అన్నట్టుగా ఉండాలి. మనకు వచ్చిన మెసేజ్ ఏ విధంగా ఉండాలంటే సందేశము నిబంధన రహితంగా ఉండాలి, ప్రేమతో అందరికీ మార్గం చూపుతుందా లేదా అన్నట్టుగా ఉండాలి మాస్టర్స్. ఇది సెకండ్ పాయింట్. అంటే చూడండి మనకు వచ్చిన ఉన్నతాత్మ నుంచి వచ్చిన సందేశాలు ఎప్పుడు కూడా నిబంధనతో ఉండవు. వాడు అట్టా వీడట్టా వీడి క్లాస్ అనే నిబంధనతో ఉండవు. ఇది మనము గమనించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మృత్యువు, జీవితము, అనారోగ్యము యొక్క గ్రహణను మార్చే విధంగా ఉందా లేదా తెలుసుకోవాలి. మనకు వచ్చే సందేశము థర్డ్ పాయింట్ లో మన జీవితము, మన యొక్క అనారోగ్యం యొక్క గ్రహణత అంటే మన మూమెంట్ ని మార్చే విధంగా ఈ సందేశం అనేది ఉందా లేదా అన్నది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ పాయింట్ పూర్తి విశ్వాసం పెంచేదిగా ఉందా లేదా, ఉంటే తీసుకోండి లేకపోతే లేదు. పూర్తి విశ్వాసం మన మీద మనకి పూర్తి విశ్వాసం ఉండాలి. ఏంటంటే బాబాజీ ఎప్పుడైనా మనం ధ్యానం చేసేటప్పుడు మనం ఇబ్బంది పడినప్పుడు మనకి కళల ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ వచ్చి నేనున్నాను అనే విశ్వాసాన్ని పెంచుతారన్నమాట. అలా ఉందా లేదా మనకు వచ్చిన మెసేజ్ అది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ తిరస్కరణ, ప్రత్యేకత అనేవి లేకుండా ఉందా లేదా. తిరస్కరణ, ప్రత్యేకత ఈ రెండు దాంట్లో ఉన్నదా లేదా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎందుకు తిరస్కరణ, ప్రత్యేకత అనేసి అంటే చూడండి నువ్వు గొప్పవాడు కాదు, అసలు దేనికి పనికిరావు, ఇలాంటి విషయాల్లో సందేశాలు వస్తే వాటిని తీసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత, నువ్వు ఉన్నత లోకాలకు చెందిన వాడివి, నువ్వు వేరే మండలాలకు చెందిన వాడు, నువ్వు ఉన్నతమైన వాడివి, అలాంటి ప్రత్యేకత కానీ తిరస్కరణ కానీ ఇలాంటి విధంగా ఉండకూడదు మనకు వచ్చిన మెసేజ్. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రపంచానికి ఈ సందేశం ఉపయోగపడుతుందా లేదా, మనకు వచ్చిన సందేశం ఈ ప్రపంచానికి ఉపయోగపడుతుందా లేదా అన్నది
తెలుసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు సార్కి ఒక మెసేజ్ వచ్చింది, అదే సందేశం వచ్చింది. కర్మ విభాగ ప్రక్రియ ద్వారా తను ఎంతో మందికి తన జీవితం నుంచి బయటపడడానికి ఎంతో మెసేజ్ ఇచ్చారు. మరి అతనికి వచ్చిన సందేశం అందరికీ ఉపయోగపడింది కదా ప్రపంచానికి. ఆ విధంగా మన సందేశం ఉందా లేదా? ఈ 6 ఒకటి ఏంటంటే, నాకు వచ్చిన సందేశం మధురమైనది, కరుణాపూరితమైనదిగా ఉందా లేదా? రెండోది, సందేశం నిబంధన రహితమైన ప్రేమతో అందరికీ మార్గం చూపిస్తుందా లేదా? ఇంకా థర్డ్ది, మృత్యువు, జీవితము, అనారోగ్యం యొక్క గ్రహణతను మార్చే విధంగా ఉందా లేదా? ఇంకా ఫోర్త్ది, పూర్తి విశ్వాసము పెంచేదిగా ఉందా లేదా? ఇంకా ఫిఫ్త్ది, తిరస్కరణ, ప్రత్యేకత అనేది లేకుండా ఉందా లేదా? ఇంక సిక్స్త్ది, ఈ ప్రపంచానికి సందేశం ఉపయోగపడుతుందా లేదా? ఈ 6 పాయింట్లలో కూడా మనకు వచ్చిన సందేశాన్ని చెక్ చేసుకోవాలి. చాలా మంది కొత్తగా ధ్యానంలోకి వచ్చారు, చాలా మెసేజెస్ వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఈ 6 పాయింట్లో నాకు వచ్చిన మెసేజ్ ఉందా లేదా అని ఎవరికి వారు తెలుసుకోవాలి. సార్ మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు అనేసి అంటే తమ శక్తి ద్వారా తనకు వచ్చిన మెసేజ్ ని పరుచుకునేలా అన్ని కోణాల్లోనూ కూడా తను చెక్ చేసుకునే విధానంగా ఉండాలి అన్నది మనకి 6 పాయింట్ మనకు అందించారు మాస్టర్స్. కనుక ప్రతి ఒక్కరు కూడా తాను ధ్యానంలో కానీ ఇంకే విధంగా కానీ, అంటే ఒక ఆడియో ద్వారా, వీడియో ద్వారా, ఫోన్ ద్వారా ఏ విధంగా తను క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చిందో, మెసేజ్ వచ్చిందో, ఆ మెసేజ్ అన్నది ఈ 6 పాయింట్లో కూడా ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలన్నమాట. అలా చెక్ చేసుకోవడం వల్ల మనకి అది ఉపయోగపడుతుంది. మాస్టర్ చాలా కష్టపడి మనకి ఏదో మెసేజ్ అందించాలనుకుంటున్నారు. కానీ మనము ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకోలేకపోతే మనకి అది వేస్ట్ కదా వాళ్ళు ఇచ్చింది. అది సుప్రీం సోర్స్ నుంచి వచ్చిందా, లేకపోతే నెగిటివ్ సోర్స్ నుంచి వచ్చిందా, లేకపోతే అతబౌండ్ సోర్స్ నుంచి వచ్చిందా, లేకపోతే ఒక హింసాత్మకమైన ఆత్మల నుంచి వచ్చిందా అని తెలుసుకోవాలి. తెలుసుకొని మనం దాన్ని పట్టుకొని మన జీవితంలోన ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి మాస్టర్స్. ఇంకోటి ఏంటంటే, మనం తెలుసుకున్నాం ఇప్పుడు 5 రకాలుగా మనకు సందేశాలు వస్తాయి అనేసి. అయితే సుప్రీం సోర్స్ నుంచి వచ్చిన సందేశాలు క్లియర్ కట్ గా ఉంటాయి. నెగిటివ్ సోర్స్ నుంచి వచ్చే సందేశాలు నాకు అది కావాలి, ఇది కావాలి, అక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు, అది నాకు కోడి నెయ్యి, మేక నెయ్యి ఇలా ఉంటాయి. ఇంకా టీచింగ్ సోర్స్ నుంచి వచ్చినవి అనమాట ఆకతాయిగా ఉంటాయి అనమాట. అది చెయ్యి, ఇది చెయ్యి, తలకింద పెట్టు, లేకపోతే ముక్కు మూసుకో, అలాగా టీచింగ్ సోర్స్ నుంచి వచ్చిన మెసేజ్లు ఉంటాయి. ఎర్త్ సోర్స్ నుంచి వచ్చినవి అయితే అవి మోహంతో వచ్చినట్టుగా ఉంటాయి. ఒక మోహంతో వచ్చిన సందేశాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. సెల్ఫ్ ఈగో నుంచి వచ్చిన, అంటే మన లోపల అహంకారం నుంచి వచ్చిన సందేశాలు అనేవి మనకి ఎప్పుడు నిబంధనలతో ఉంటాయి. వాడొద్దు, వీడొద్దు, వాడెట్ట, వీడెట్ట అన్నట్టుగా ఉంటాయి. అది మనం తెలుసుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎరుకుతో ఉంటూ ఈ సందేశాన్ని మనకి మన మనకు వచ్చిన సందేశాన్ని ఈ విధంగా డీకోడ్ చేసుకోవాలి. ఈ 6 పాయింట్ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకోవాలి మాస్టర్స్. కనుక మనకు వచ్చిన జ్ఞానము, మనకి వచ్చిన మెసేజ్లు ఎలా ఉండాలంటే, మనలోని సంపదల్ని, సౌభాగ్యాన్ని, సౌందర్యాన్ని, మనలో ప్రేమను, మనలో యొక్క కరుణను పెంచే విధంగా ఈ సందేశాలు అనేవి ఉండాలి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి మాస్టర్స్. అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన వంశీ మాస్టర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.